हरि ओम श्रीराघवं दशरथात्मजमुप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम् अञ्जनानन्दनं वीरं जानकी शोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। ओम श्री रघुनंदन परब्रह्मणे नमः। ओम श्री रघुनंदन परब्रह्मणे नमः। ओम श्री रघुनंदन परब्रह्मणे नमः। हरि ओम। శ్రీమదఖండ రామాయణ హరిజ్ఞాన యజ్ఞ మహోత్సవంలో భాగంగా మనం ఈవేళ యుద్ధకాండలోకి ప్రవేశించాం. నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం హనుమంతుల వారు మనకి అరణ్యకాండ ఎక్కడ సమాప్తం అవుతుందంటే సీతాన్వేషణకు బయలుదేరి జాంబవంతుడి చేత ప్రేరేపించబడినటువంటి హనుమంతుల వారు మహేంద్రగిరి పైన నుంచుని నేను సముద్ర లంఘనం చేయడానికి కోరుకుంటున్నాను అని దగ్గర నుంచి సీతాదేవిని చూసొచ్చి నేను సీతాదేవికి అన్ని విధాలా భరోసా ఇచ్చాను. ఏమిటిది? రాముడు వస్తాడు, నేను చెప్పిన వెంటనే రాముడు నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెడతాడు, నీకును రాముడి యొక్క కలయిక జరుగుతుంది, తద్వారా నువ్వు సుఖంగా ఉంటావని సీతాదేవికి భరోసా ఇచ్చిన దాకా చిట్ట చివరి శ్లోకంగా మనం చెప్పుకున్నాం సుందరకాండ. అట్లా అక్కడ దాకా సుందరకాండ సమాప్తమై చక్కగా రాముడు గారు సీతాన్వేషణకు సంబంధించినటువంటి వృత్తాంతాన్నంతా విని ఉన్నాడు. హనుమంతుల గారి ద్వారా విని కృతం హనుమతా కార్యం సుమహా భువి దుర్లభం మనసా యదన్యేన అశక్యం ధరణీతలే. ఈ హనుమంతుల వారు అద్భుతమైనటువంటి కార్యం చేశాడు అంటున్నాడు. ఎవరు? సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి అంటున్నాడు. అని హనుమంతుడు అద్భుతమైనటువంటి కార్యం చేశాడు. ఆ చేసినటువంటి కార్యాలలో మొట్టమొదటి ఏమిటయ్యా అంటే సముద్ర లంఘనము అంటున్నాడు. రెండవ కార్యం ఏమిటయ్యా అంటే అక్కడ లంకలో ప్రవేశించడం, లంకను మొత్తం గాలించి సీతాదేవిని చూడటం రెండవ కార్యం ఉంటున్నాడు. లంకా దహనం అనేది మూడవ కార్యం ఉంటున్నాడు. ఈ మూడు కార్యాలు కూడా ఊహకంగా ఉంటున్నాడు. ఎందుకంటే లంకా నగరంలోకి ప్రవేశించడమే అత్యంత దుర్లభమైనటువంటి కార్యం. అందు నుంచి బయటపడటం అది సామాన్యమైన విషయం కాదు. రాక్షసుల నుంచి బయటపడటం అనేది చాలా గొప్ప విషయం. హనుమంతుడు బుద్ధిమతాంబరిష్టం అంటారు. అందుకే ఎప్పటికప్పుడు తనని తాను పరీక్షించుకుంటూ ఈ పని చేయవచ్చునా చేయకూడదా అనేటువంటి విజ్ఞతతో ప్రతి కార్యాన్ని కూడా చక్కగా చేస్తూ కార్యాన్ని సాధించారు. ఎటువంటి కార్యం అంటే అనితర సాధ్యము, ఎవరూ సాధించలేనటువంటి కార్యం హనుమంతుడు సాధించాడు. కాబట్టి అనితర సాధ్యుడయ్యాడని సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి కొనియాడుతున్నట్ట హనుమంతుడు. దేవదానవయక్షాణం గంధకూరవ రాక్షసాం అప్రదృశ్యాం లంకాం రావణేన సురక్షితాం. ఎందుకంటున్నానంటే ఈ మాట దేవగంధర్వులు సైతం కూడా లంకా పట్టణం వైపు రావణాసుడి వైపు అట్లా కన్నెత్తి చూడటానికి కూడా భయపడతారు. సామాన్యమైనటువంటి విషయం కాదు అంటున్నాడు. ప్రవిష్ట సప్తమాశ్రిత్య సుసంకోనామ నిష్క్రమే కోవేష్ సుధాదర్శం రాక్షసైష్ట సురక్షితం. కాబట్టి దాని నుంచి ప్రాణాలతో బయటపడటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎవరితో చెప్తున్నట్టు ఈ మాటలన్నీ కూడా తన యొక్క బంటు గురించి సుగ్రీవుడు వారు చెప్తున్నాడు. ప్రధానమైనటువంటి రాజవర్గ సుగ్రీవుడు హనుమంతు యొక్క గొప్పతనాన్ని సుగ్రీవుడి గురించి తెలియజేస్తూ ఇతడు మూడు రకాలైనటువంటి వృత్తులు ఉంటారు సుగ్రీవా అంటున్నాడు. అంటే పని వాళ్ళక మూడు రకాలుగా ఉంటారు. ఎలాంటి పని వాళ్ళయ్యా అంటే స్వయం విధమయ స్వబలం సదృశం విక్రమస్య యోగి పుత్రోనియుక్తస్సన్ భర్త కర్మాణి దుష్కురే అని చెప్తున్నాడు. ప్రభువు తన ఎదుట దుష్కరమైనటువంటి కార్యాన్ని అప్పచెప్పినప్పుడు తన యొక్క బలాన్ని బేరీజు వేసుకొని నేను ఈ కార్యాన్ని చేయగలుగుతానా లేదా అని తనకు తాను నిర్ణయం చేసుకున్నవాడే కార్యానికి ఎటువంటి ఆటంకం లేకుండా చేయగలిగినంత
ఆ కార్యం చేయగలిగినంతగా చక్కగా చేసి కార్య సాఫల్యాన్ని తీసుకొచ్చేవాడు అత్యుత్తముడు అంటారు. రామచంద్రమూర్తి చెప్తున్నట్ట పనివాడి యొక్క 3 లక్షణాల గురించి. రెండో వాడు ఎవరయ్యా అంటే నియుక్తోయ పరం కార్యం నకుర్యాం నృపతే ప్రియం భృత్యోయుక్త సమర్థస్య తాము మధ్యమందరం అంటుంది. ఇతర కార్యములను చేయగల యోగ్యతయు సామర్థ్యం ఉన్నప్పటికీ కేవలం ప్రభు ఏ పదైతే చెప్తాడు అంటే ఏదైనా ఫలానా వస్తువు తీసుకురమ్మంటే ఆ ఫలానా వస్తువుని తీసుకురమ్మన్నాడు కదా, అది 50 రూపాయలు, 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చాడు యజమాని, ఫలానా వస్తువు తెమ్మన్నాడు. సహజంగా ఏం చేస్తారు, ఆ వస్తువు తెమ్మన్నాడు కదా, ఎంత ఏంటి ఎంఆర్పి చూడవలసిన అవసరం ఈ వృత్తికి లేదు. 100 రూపాయలు ఇచ్చాడు, వస్తువు తెచ్చాడు, అయిపోయింది. కానీ ఉత్తముడు ఏం చేస్తాక ఏమిటిది 50 రూపాయలు 35 రూపాయలు ఇవ్వవా అని కాస్త బేరమాడి ఆ 15 రూపాయలు కూడా నా యజమానికి మిగలాలనుకున్నాడు. అనుకుని ఆ ఉత్తముడు అని చెప్తున్నాడు. అలాంటి వాడు అంటే లౌకిక అర్థంలో చెప్పాలంటే చేసేటువంటి పని తీసుకురావటమే కాదు, తీసుకొచ్చేటువంటి పనిలో నా యజమానికి ఎంతవరకు లాభం ఉన్నది అని ఆలోచించి చేసేవాడు ఉత్తముడు అంటున్నాడు. తీసుకురమ్మన్నాడుగా నాకేం పోయింది అని ఆ తీసుకొచ్చేవాడు ఏమంటున్నాడు, మధ్యమ శ్రేణికి సంబంధించిన వాడు అంటున్నాడు. నియుక్తో నృపదే కార్యం నకుర్యామధ్య సమాహిత మృత్యోయుక్త సమర్థశ్చ తమాహు పురుషాతమ. తన యోగ్యతయు సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా తను చేయవలసిన పని ఏదైతే ఉన్నదో దాంట్లో కూడా ఏం చేస్తారంటే కొంతమంది షార్ట్ కట్లు వెతుక్కుంటారు. షార్ట్ కట్లు వెతుక్కొని పని అయిపోయింది అనిపిస్తే చాలు వాడికి, యజమాని చెప్పాడుగా చేసేసాను అయిపోయింది, వాడు అధముడు అవుతాడు. ఈ హనుమంతుడు మాత్రం అగ్ర ప్రథమంలో ఉన్నాడు. ఈ పరివాళ్ళలో మృత్యుల్లో ప్రథమ స్థానాన్ని పొందాడు. ఎందుకంటే ఇతను వెళ్ళాడు లంకకి, ఎక్కడా మనకి అవమానం జరగకుండా చూసుకున్నాడు. లంకకి వెళ్ళాడు, వెతుకుతున్నాడు, ఎవరికి చిక్కలేదు మొట్టమొదటి. రెండోది సీతాదేవిని చూశాడు. తర్వాత ఏమనుకున్నాడు, కేవలం సీతాదేవిని వచ్చేస్తే అధముడు అయిపోయింది. ఏం చేశాడు, నేను ఒక్కడిని ఎంతో కొంత సైన్యాన్ని నాశనం చేయాలి, రావణుడికి చూడాలి, రావణుడికి 4 మంచి మాటలు చెప్పాలి, యుద్ధం అనేది నివారిస్తూ సీతాదేవిని రావణుడి చేతే రాముడికి ఇప్పించాలి అని భావన చేశాడు. కాబట్టి ఇటువంటి ఉత్తమ కార్యం చేశాడు. నేను చాలా సంతుష్టిగా ఉన్నానని చెప్తున్నట్టు రామచంద్రమూర్తి. అహంచ రాఘవస్య లక్ష్మణస్య మహాబల వైదేహ్యా దర్శనేనాధ్య ధర్మత పరిరక్షిత. ఈ రోజు నేను బ్రతికున్నానన్నా, లక్ష్మణుడు బ్రతికున్నాడన్నా, నా రఘుకులం అంతా కూడా బ్రతికున్నది అని అంటే దాని అర్థం ఏమిటి అంటే హనుమంతుడు చూచితి సీతను అని చెప్పాడు. సీతాదేవి యోగక్షేమాన్ని నాకు తెలియజేశాడు. కాబట్టి మేమందరం బతికున్నాం, అటువంటి హనుమా నీకు ఏమివ్వగలనయ్యా అని అడుగుతున్నట్ట. ఏష సర్వస్తు భూతస్తు పరిష్వంగో హనుమత మయాకాల విప్రాప్య దత్తస్తస్య మహాత్మన. ఇప్పుడు నా దగ్గర ఇద్దామంటే ఏముంది, నేనే పరుల పంచన చేయలేను. ఎవరు పంచన చేరాడు, సుగ్రీవుడు పంచన చేరాడు. ఎందుకంటే మొట్టమొదటి చెప్పాడు మనకి యుద్ధకాండ మొదట్లోనే అక్కడ కబంధుడు చెప్తాడు, ఆయన నువ్వేం చేస్తావంటే పలానా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళు, అతని నువ్వు ఆశ్రయించు. ఎందుకు ఆశ్రయిస్తావంటే నువ్వు నేను గొప్ప రాజు నేను భావన చేయను, నువ్వు ఇప్పుడు రాజ్యాన్ని పోగొట్టుకున్నావు, నీకు సహాయకుడు ఎవరు లేరు, సీతాదేవి అపహరించబడింది, సీతాదేవి ఎక్కడున్నదనే విషయం నీకు తెలియదు, కాబట్టి నీకు తప్పకుండా సహాయకుడు అవసరం. కాబట్టి నీకుండేటువంటి అన్ని విషయాన్ని వదిలిపెట్టేసేసి సుగ్రీవుని ఆశ్రయించని చెప్పాడు. ఆశ్రయించమంటే అప్పుడు వెళ్ళాడు, ఆశ్రయించాడు. కాబట్టి ఇప్పుడు పరుల వంశంలో ఉన్నాడు. నా దగ్గర ఇవ్వడానికి కూడా ఏం లేదు, స్వతంత్రించి ఇందా ఈ పట్టు తీసుకో అంటానికి కూడా లేదు, నేను ఇవ్వగలిగింది ఒకటే అంటున్నట్ట. ఏమిటయ్యా అది అంటే ఆలింగనము అంటున్నాడు. దగ్గరికి తీసుకోవటం, చక్కగా దగ్గరికి తీసుకున్నట్ట. ఎప్పుడైతే అట్లా తీసుకున్నాడో అన్ని సుఖాలు ఇవే అనుకుంటున్నట్ట. అందుకే ఏమంటారంటే అప్రిసియేషన్ ఇస్ ద బెస్ట్ టూల్ ఫర్ మోటివేషన్ అంటారు. నువ్వేం చేయక్కర్లేదు, పనివాడిని బాగా చేసుకున్నావురా, జాగ్రత్త చేసుకో, బాగా చేస్తావు, మంచివాడిరా అంటే వాడు కూడా ఏం చేస్తాడంటే అమ్మో మా అమ్మగారు మంచివాడు అని ఇంకో కొంచెం పని ఎక్కువ చేయడం ఏదో చేస్తాడు. ఎంత చేసినా వీడేం చేస్తాడే, వీడికేం రాదు అంత మొదలు పెట్టాక ఏం చేసినా ఇంతేగా. ఆ నోటి నుంచి రావాల్సింది అంటే అప్రిసియేషన్ రావాలి. ఏం తెలియదు, అరే చూసుకో ఇంత కాదు నన్ను ఇట్లా చేస్తే బాగుంటుందేమో ఆలోచించుకో అనే పద్ధతి రాజధర్మం అన్నమాట. రాజధర్మం గురించి చెబుతూ ఇట్లా కాదు ఈ పద్ధతిలో చేసుకో, ఇట్లా చేసుకుంటే ఇంకా పని ఎక్కువ అవుతుంది చూసావా
అని దాని వెడగలిసి చెప్పేట్టుగా అర్థంగా చెప్పేట్టుగా ఉండాలి. ఆ చెప్పేటప్పుడు నొప్పించకుండా ఉండాలి ఆ పని వాడిని. అప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, ఇంకొంచెం ఎక్కువ పని చేద్దాం, అయ్యో మా అమ్మగారు మంచిది, మా అయ్యగారు మంచాడు. కాబట్టి రాముడు కూడా ఏమంటున్నట్ట, ఇదే సర్వం అనుకో హనుమంత అంటున్నాడు అని ఆలింగనం చేసుకున్నట్ట. జ్ఞాత్వ పునరవాచేదం వచనం రఘునందన హరినా ఈశ్వరస్యవ సుగ్రీవస్యోపశృంగత. వేల కొలది వానర సైన్యాది మహాసాగర్. ఇప్పుడు ఆలోచించవలసింది ఏమిటి, ఈ పని అయిపోయింది, మనం ఇంకా ఈ సాగరం నువ్వు చెప్తున్నావే హనుమ, నువ్వంటే అలా దాటి వెళ్ళిపోయావు, సీతాదేవి ఆవలవుతున్నది, మరి నేను కానీ లక్ష్మణుడు కానీ ఇంతమంది వానర సైన్యాలు ఈ సముద్రాన్ని దాటం ఎట్లా, దాటి ఆ రావణుడితో యుద్ధం చేయడం ఎట్లా, అది సామాన్యమైన విషయంగా నాకు తోచట్లేదు అంటున్నట్ట. కాబట్టి దీని గురించి ఒక్కసారి ఆలోచించండి అని హనుమతో సుగ్రీవుడితో కలిగి చింతాక్రాంతుడు అయ్యాట. ఎందుకంటే సీతాదేవి పలానా చోట ఉన్నది అని తెలియగానే రాముడు చేయవలసిన మొట్టమొదటి కర్తవ్యం ఏమిటి, సుగ్రీవుడి పని అయిపోయింది. రాముడు సీతాదేవి దగ్గరికి వెళ్ళి సీతకి తనకి అడ్డంగా ఉన్న రావణాసుడు ఉన్నాడు, అతను చంపి సీతాదేవిని తెచ్చుకోవాలి. ఆ బాధ్యత ఏమది కాబట్టి ఈయన చింతాక్రాంతుడు అవడం మొదలు పెట్టేట. తంతు శోకపరిజ్యూనం రామం దశరథాత్మజం ఉవాచ వచనం శ్రీమాన్ సుగ్రీవో శోకనాశనం. ఎప్పుడైతే రాముడు మళ్ళా అట్లా దిగాలు పడ్డాడో, అయ్యో ఇంత సముద్రమా, ఇంతమందిని తీసుకుపోవాలా అంటే కార్యం అనేది భారం ఈయన మీద పడిపోయింది. కాబట్టి శోకంతో ఉన్నప్పుడు సుగ్రీవుడు అంటున్నట్ట, ఏమిటి రామచంద్ర, మా అందరికి ధైర్యం చెప్పవలసిన వాడివి, నువ్వెలా అయ్యాడు ఏమిటంటున్నట్ట. కింతం సంతప్యతే వీరా యదాన్య ప్రాకృతస్తత మైవం భూస్పజ సంతాపం కృతజ్ఞ ఇది సౌహృదం. ఎప్పుడైతే నీకు శోకం అనేది ఆవృతం అవుతున్నదో నీ బుద్ధి అనేది పనిచేయటం మానేస్తుంది. కాబట్టి ఆ శోకాన్ని విడిచిపెట్టమంటున్నట్ట. సీతాదేవి క్షేమంగా ఉందని నువ్వు తెలుసుకున్నావు. ఇక మనం చేయవలసింది ఏమిటి అంటే భవిష్యత్ కార్యాచరణ. మనందరం కలిసి ఏం చేయగలుగుతామో ఆలోచించి ఆ పనిని చేయడానికి పూనుకోవాలి. అంతేకాదు నువ్వేం చేస్తున్నావు, సీతకి ఎలా చేయగలుగుతామని ఆలోచించడం వల్ల ఏమవుతుంది, బుద్ధి అనేది పనిచేయడం మానేస్తుంది. దానివల్ల నిరుత్సాహం అనేది మానవుడికి అట్లా కమ్మేస్తుంది. కాబట్టి దాన్ని వదిలిపెట్టమంటున్నట్ట. నిరుత్సాహస్య దీనస్య శోకపర్యాములాత్మనః సర్వార్థ వ్యవసీదంతి యశరుచాది గచ్చతి ఇమే శూరా సమర్థాశ్చ సర్వేనో హరియూతప తత్ప్రియార్థం కృతోత్సాహ ప్రవేశం మమ పావకం అంటున్నాడు. ఏం చెప్తున్నాడంటే ఈ దైన్యం వల్లనే అన్ని పనులు కూడా చెడతాయి. ఎందుకైనా నువ్వు దుఃఖిస్తున్నావు, మన దగ్గర సామర్థ్యం లేదనుకుంటున్నావు, నువ్వు సముద్రాన్ని దాటలేనటువంటి వీరుడు ఇక్కడ ఉన్నారనుకుంటున్నావా, నువ్వు వెళ్ళాలనుకుందాం, అదిగో హనుమంతుడు ఉన్నాడు, భుజాన కూర్చోబెట్టుకుని వెళ్ళిపోతాడు. లక్ష్మణుడు అనుకుంటున్నావా, ఇదిగో అంగదుడు ఉన్నాడు, భుజాన తీసుకొని వెళ్ళిపోతాడు. నాకు సొంతగానే బలం ఉంది, నేనే వచ్చేస్తాను. ఇక ముందు మిగతా వాడు ఎవరు, జాంబవంతుడు వస్తాడు, నీరుడు వస్తాడు, అంగదుడు వస్తాడు, ఇట్లాంటి వాడు వేల మంది వానరులు, అదిగో పదండ్రా అనగానే వాళ్ళందరూ బయలుదేరుతారు. నువ్వెందుకు భయపడుతున్నావు, ఇలా నువ్వు భయపడటం వల్ల మిగతా వాళ్ళందరికీ కూడా ఏమవుతుంది, నిరుత్సాహం ఏర్పడుతుంది. అట్లా నిరుత్సాహంగా ఉండదు, ఏదో ఒక ఉపాయించి మనం ఈ సముద్రం మీద వారధి కడదాం, వారధి కట్టి అవతల పక్కకు వెళదాం అని చెప్తున్నట్ట. ఈ వారధి కట్టడం గురించి నువ్వు ఆలోచించు, సముద్రాన్ని దాటడం గురించి నువ్వు ఆలోచించు. రావణాసుడు చచ్చిపోయినట్టే లెక్క. ఎప్పుడైతే వారధి యొక్క నిర్మాణం జరిగిందో లంకాపట్ట నాశనం అనేది మొదలైంది. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ఎవ్వరు కూడా సామాన్యులైనటువంటి వానరులు ఎవ్వరూ లేరు. నీ శోకాన్ని త్యజించనున్నట్ట. తదలం విప్లభా బుద్ధి రాజన్ సర్వార్థనాశిని పురుషస్య లోకేష్మిన్ శోక సౌర్య అపకర్షణ అంటాడు. కాబట్టి దాని యొక్క నీకు కలిగినటువంటి ఏదైతే శోకం ఉన్నదో దాన్ని వదిలిపెట్టు, నీ కోదండాన్ని పట్టుకుని ఒక్కసారి నువ్వు నిలబడి ఆజ్ఞాపించు. నువ్వు ఆజ్ఞాపించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వీరుడు కాబట్టి ఆజ్ఞాపించమంటున్నట్ట. ఎప్పుడైతే అట్లా అంటున్నాడో తపసా సేతుబంధేన సాగరోచ్చేషణేన సర్వదా సమర్థోస్మి సాగరస్యాస్య లంఘనే అంటున్నాడు. ఓ సుగ్రీవా, ఈ సముద్రాన్ని ఎట్లా దాటాలో దానికి కావలసినటువంటి తపశ్శక్తి నా దగ్గర ఉంది, అందులో ఏం సందేహం లేదు. సముద్రం దాటిన తర్వాత అక్కడ ఉండేటువంటి స్థితిగతులు ఏమిటో హనుమంతుడు నాకు సవివరంగా చెప్పాలి. ఇప్పటిదాకా హనుమంతుడు ఏం చెప్తున్నాడు, నేను సీతాదేవిని చూశాను అని చెప్పాడు, ఆ శుభవార్తను నేను విన్నాను.
విని నా భార్య పట్ల ఉండేటువంటి ప్రేమతో నేను కాస్త ఆవిడ గురించి ఆలోచిస్తున్నాను. ఇక్కడ భయపడవలసిన విషయం ఏంటయ్యా అంటే, రావణాసురుడు నా భార్యకి నెల మాత్రమే సమయం ఇచ్చాడు. ఆ నెల సమయం ఇచ్చాడనేటువంటి టైం పీరియడ్ చూసారా, అది నన్ను భయపడుతున్నట్టున్నాడు. ఎందుకంటే ఎంతమంది మనం విషయం ఉపయోగించి ఎక్కడికి వెళ్ళాలి, సముద్ర తీరానికి వెళ్ళాలి. ఎంతమందిని మనం సముద్ర తీరం నుంచి సముద్రానికి ఆవల ఒడ్డుకు చేర్చాలి. అక్కడ లంకా పట్టణంలో మనం యుద్ధం చేయాలి. అది ఎన్నాళ్ళు పడుతుంది, ఎట్లా చెప్తాము? అక్కడ పరిస్థితి ఏంటనేది మనకు ఎట్లా తెలుస్తుంది? కాబట్టి నాకు అది సందేహం ఉన్నది. ఆ సందేహ నివృత్తికై నాకు కావలసినటువంటి ఇంకా సమాచారం ఏమిటి అంటే, హనుమంతుడు చెప్పవలసింది. సుగ్రీవుడు ఉంటున్నాడు, హనుమంతుడు అడుగుతున్నాడు ఎలా ఉందా లంక, ఆ లంకా పట్టణం యొక్క విశేషాలన్నీ చెప్పమంటున్నట్ట. ఎప్పుడైతే అట్లా చెప్పమన్నాడో అక్కడ సాగరాన్ని దాటడం నా తప ప్రభావం, అంటే నా యొక్క తపశ్శక్తికి అవసరమైతే నేను సముద్రాన్ని మొత్తాన్ని కూడా ఇంకింపజేస్తాను. శుష్కింపజేయడం అంటే మొత్తం నీళ్లు లేకుండా ఎండగడతాను. కానీ అక్కడ అవతల పట్టు ఉండేటువంటి ఆ లంకా పట్టణ వైభవాన్ని గురించి చెప్పమన్నట్ట హనుమంతుల వారు తను చూసింది చూసినట్టుగా చెప్తున్నాడు. ఉత్తర ద్వారం ఎట్లా ఉంది, పశ్చిమ ద్వారం ఎట్లా ఉంది, తూర్పు ద్వారం ఎట్లా ఉంది, ఇట్లా అన్ని ద్వారాలు, దక్షిణ ద్వారం ఎట్లా ఉంది, లంకాపట్టణం యొక్క వైభవం ఏమిటి, ఏ ద్వారాలు ఎన్ని ఉన్నాయి, ద్వారాల దగ్గర ఎంతమంది రాక్షసులు ఉంటారు, లంకాపట్టణం మధ్యలో ఎట్లా ఉంటుంది, అన్నీ కూడా చెప్పేసేట. చెప్పంటున్నట్టు అన్నమాట. తేమయా సంక్రమాభగ్న పరికాశ్చ ఉపూరిత దగ్ధాచ నగరీలంక ప్రాకారశ్చ వసాదిత బలైకది దేశ క్షమితో రాక్షసాన మహాత్మన. ఓ రామచంద్ర, ఇన్ని ద్వారాలు ఎలా ఉన్నా కానీ మధ్యలో దుర్గాన్ని నేను ధ్వంసం చేసేసాను. దక్షిణ ద్వారము దాని యొక్క బలం ఇంత, ఉత్తర ద్వారము దాని యొక్క బలం ఇంత, పశ్చిమ ద్వారము దాని యొక్క బలం ఇంత, తూర్పు ద్వారం దాని యొక్క బలం ఇంత అని చెప్పేశాడు. చెప్పంటున్నాడు, అదిగో మధ్యలో ఉన్న చూసావా, ఏదైతే గుండెలాగా ఉంటుందో దాన్ని నేను ధ్వంసం చేసేసాను. అందులో మిగిలింది ఏమీ లేదు. ఏనకేన మార్గేణ తరామ వరుణాలయం అతేది నగరీం లంక వానరై రవధార్యత. ఒక్క మాట నువ్వు ఆలోచించు. ఏమిటయ్యా అంటే, సముద్రం ఎట్లా దాటాలో నువ్వు చూసుకో, యుద్ధం ఎట్లా చేయాలో మేము చూసుకుంటా ఉంటాడు హనుమంతుడు. అంగదో వివిధోమైందో జాంబవాన్ వసవోనల నీల శ్రీనాథశ్చైవ బలశేషేణ కింతవా. ఎంతమంది ఉన్నారు అంటే, అంగదు ఉన్నాడు, నీళ్ళు ఉన్నాడు, జాంబవంతుడు ఉన్నాడు. వీళ్ళందరి యొక్క బలపరాక్రమాల చేత కావలసిన కార్యాలను మేము సిద్ధింపజేస్తాం. కేవలం నువ్వు చేయవలసిన పని ఏంటి, ఈ యొక్క సముద్ర తరణం అనేది ఎట్లా ఆలోచించమంటున్నట్ట. శ్రుత్వా హనుమతో వాక్యం యదా వదనుపూర్వశః తత్రో అబ్రవీన్ మహాతేజ రామ సత్య పరాక్రమ. వెంటనే సుగ్రీవుడితో ఇట్లా అంటున్నాడు, అదిగో సుగ్రీవా, ఆకాశం వైపు చూడమన్నట్ట. ఏముంది ఆకాశంలో అంటే, సూర్యుడు కరెక్ట్గా నడినెత్తికి వచ్చాడు. దాన్ని ఏమన్నారు, అభిజిత్ లగ్నము అన్నారు. అందుకే శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం కూడా అభిజిత్ లగ్నాన్ని మధ్యాహ్నం 12 గంటలకు చేయండి, అభిజిత్ లగ్నం అన్నారు. అస్మిన్ ముహూర్తే సుగ్రీవ ప్రయాణం అభిరోచయే యుక్తో ముహూర్తో విజయ ప్రాప్తో మధ్యం దివాకర. మధ్యానికి వచ్చేసాడు, ఆకాశ మధ్యానికి దివాకరుడు వచ్చాడు. ఇంతకంటే గొప్ప ముహూర్తం లేదన్నాడు. ఎందుకంటేట ఏదైనా శుభకార్యం, శుభశ్చ శీఘ్రం అనే పదం వచ్చింది. ఇప్పుడు కదా ఇన్ని వచ్చినాయి. కోర బాగుందా, లగ్నం బాగుందా, సరైన సమయమైనా, రాహుకాలమా, వర్జమా. ఒకప్పుడు శుభశ్చ శీఘ్రం, ఎవరైనా ఇద్దరు పెద్దవాళ్ళు కూర్చొని ఒక మాట అనుకుంటే జరిగేది ఏమో తెలుసా, ఎవరా శుభశ్చ శీఘ్రం కానీ దానికి మంత్రం కూడా తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే ఇంద్రియం స్మరామి అని ఒకసారి ఏదైనా సాధించాలి పని అనుకుంటే లక్ష్మీనారాయణ పాదాలు దండం పెట్టుకొని హర హర మహాదేవ అంటే ఒకసారి అయిపోయి పని అయిపోయి. అంటే సంకల్ప బలం అలా ఉంది. వీడు ఇప్పుడు పని మొదలు పెట్టిన దగ్గర నుంచి భయమేనా, రావుకాలమో, వర్జమో, యమగండమో ఎన్నో, ఒకటి కాదు 100 వస్తాయి. నాకు ప్రధానికి దాన్ని చూసి వీడి తప్పు కూడా యమగండలో మొదలు పెట్టాడంట. రావుకాలంలో బయలుదేరద్దని చెప్పారంట. మళ్ళీ ఈ రావుకాలాలు యమగండంలో ఒక ప్రాంతంలో పనిచేసేది, ఇంకో ప్రాంతంలో పనిచేది, ఇంకో ప్రాంతంలో పనిచేసేది, ఈ ప్రాంతంలో పనిచేది. అలాంటి స్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నాడు, స్వామి అభిజిత్ లగ్నం అంటున్నాడు, ముహూర్తం అంటున్నాడు, నాకు సంకల్పం కలిగింది బయలుదేరటం అని చెప్తున్నట్ట. ఇదిగో రేపటి రోజున హస్తా నక్షత్రం వస్తుంది, ఉత్తర బలుని హస్తా నక్షత్రం. ఈ హస్తా నక్షత్రం విశేషమైనటువంటి నక్షత్రాలు, ప్రయాణానికి, యుద్ధ సన్నాహానికి, ఇవన్నీ కూడా
మాకు బాగా కలిసి వచ్చిన నక్షత్రాలు, రాముడికి దీనివల్ల నాశనం తప్పదు, సీతాదేవికి నాకు విజయం తప్పదు అంటున్నట్టు రామచంద్రమూర్తి బయలుదేరని అంటున్నాడు. విజయ సూచకంగా మనస్సులో అనేక రకాలైన కుడి కన్ను అదురుతుందండి రామచంద్రమూర్తికి. ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నాడో అట్లాంటివన్నీ కూడా ఆయన శుభశకునాలన్నీ కూడా కనపడుతున్నాయి. తతో వానరరాజైన లక్ష్మణేన చ పూజిత ఉవాచ రామో ధర్మాత్మ పునరప్యర్థ కోవిద. మళ్ళీ లక్ష్మణుని చూసి ఇట్లా అంటున్నట్టు, ఓ లక్ష్మణ యుద్ధానికి బయలుదేరుతున్నాం అని చూశాడు. ఆయన కూడా ఏమిటన్నట్టుగా తమకు చెప్పాలి కదని, చెప్పాలి అంటే చూస్తున్నాడు. ఆయన చూస్తే ఆయనకు అర్థమైపోతుంది అంటున్నాడు. అగ్రేయాతు బలస్యాస్య నీలో మార్గం అవేక్షితం వృత శతసహస్రేణ వానరాణం తలస్వినాం. ఓ నీలాంటి నీరుండి పిలిచాడు. నాయన లక్షల కోట్ల మంది వానరులు దక్షిణం వైపు నుంచి ఉత్తరానికి బయలుదేరుతున్నారు. ఈ బయలుదేరే సమయంలో వాళ్ళకి ఎక్కడా కూడా ఆహారానికి లోటు ఉండకూడదు అనుకున్నాడు. ఎందుకంటే మార్గంలో పెద్ద విఐపి బయలుదేరాడు అనుకోండి, ఏదో 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేయాలి అంటే ఏంటి, అడుగుడుగునా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు, ఫలానా ఊళ్ళో ఒకడు, ఫలానా ఊళ్ళో ఒకడు, ఫలానా ఊళ్ళో ఒకడు, అక్కడ కాలు తేవటం వ్యవహారాలు ఉంటాయి కదా. అట్లా ఈ నీరుని ఆజ్ఞాపిస్తున్నారు, నువ్వు వెళ్ళు నాయన, ఫలానా చోట మంచినీళ్ళు ఉండాలి, ఫలానా చోట చక్కని ఫలరసాలు ఉండాలి, పండ్లు ఉండాలి, మధు ఉండాలి. ఎక్కడా కూడా యుద్ధం చేసే మొదటి రోజు దాకా, యుద్ధం చేయడానికి కూరుకుని యుద్ధం చేసే మొదటి రోజు దాకా ఈ వానరులందరూ నా గెస్టులు అంటున్నాడు. వీళ్ళకి ఎవ్వరికి కూడా లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరికున్నది, నీరుడుకున్నది అని చెప్తున్నాడు. అంతేకాకుండా నిన్నేషు వనదుర్గేషు వనేషు చ వనౌకష అభికృత్యాభిపశ్యేయు పరేషాం నిహితం బలము అంటాడు. ఇక్కడ మనం ప్రయాణించేటువంటి మార్గాల్లో అనేక రకాలైన వనదుర్గాలు వస్తాయి, అంటే కొండలు కోనలు వనాలు వస్తాయి, అట్లనే మడుగులు వస్తాయి, నదీనదాలు వస్తాయి. ఇటువంటి సందర్భంలో వీళ్ళందరూ కూడా వెళుతూ ఉంటారు. వానరులందరూ వెళ్ళే సందర్భంలో రాక్షసులందరూ మాటు వేసి ఉంటారు. ఎందుకంటే ఏమిటి లంకను దాటనీయాలో వెళ్ళని ఎక్కడ వాళ్ళని అక్కడ మట్టు పెట్టేద్దాం రావణాసుడు ఆజ్ఞాపిస్తే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తారు. అటువంటి సందర్భంలో వాడికి ఎటువంటి ఆపద లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీదే అని చెప్తున్నాడు. ఇంకా ఏం చెబుతున్నట్ట, యచ్చ పల్గుబలం కించిత్ తదత్రైవోపయుజ్యత ఏతద్ది కృతం ఘోరం నో విక్రయమేణ ప్రయుజ్యత. నాయన మనం కేవలం బల సముద్రుల్ని, చక్కని బలం కలిగిన వాళ్ళని మాత్రమే తీసుకోవాలి. అందుకని వృద్ధుల్ని, బాలలు వాళ్ళని మనం వెంట పెట్టుకోవద్దు. రాక్షస బలం అనేది అధికమైంది కాబట్టి వృద్ధుల్ని, బాలుల్ని వీళ్ళని మాత్రం కిష్కిందలోనే వదిలిపెట్టేసేసి మిగతా వాళ్ళు బయలుదేరి, దయచేసి నా కోసమని వృద్ధులు బాలులు రావద్దని చెప్తున్నట్ట. గజస్య గిరిశంకాసో గవయశ్చ మహాబల గవాక్షశ్చాకృతోయాంతు గవాంతృప్తైవర్ష అని చెప్తూ ముందుగా నడవలసిన వాడని చెప్తున్నాడు. ఎందుకంటే ముందు కొంత రక్షణ వ్యవస్థ ఉండాలి. దక్షిణం వైపు, ఉత్తరం వైపు సైన్యానికి ఉండాలి రక్షణ వ్యవస్థ. ఎట్లా పడితే అట్లా నా ఇష్టమైన ఒకడు అడుగుపోతుంటాడు, ఒకడు ఇడిపోతుంటాడు, ఒక స్తంభాలు ఎవరు పడుతుంటాడు, ఒక చెట్టు పట్టుకుంటాడు. వీళ్ళందరినీ అదిలించాలి కదా, అదిలించాలి, సరైన మార్గంలో నడపాలి అంటే ముందు గజుడు, గవాక్షుడు, అట్లానే గవయుడు, ఈ ముగ్గురు కూడా వానర సైన్యానికి ముందు నడపాలి అని చెప్పేస్తున్నాడు. ఎవరెవరి యొక్క స్థానం ఏంటి, ఆ యుద్ధరంగంలో కూడా వాళ్ళ స్థానం బయలుదేరిన దగ్గర నుంచి అని చెప్తున్నాడు. పాలయం దక్షిణం పార్శ్వం వృషభో వానర వృషభ, వృషభుడు అనేటువంటి వానరాజు నుంచి నువ్వు మొత్తం సైన్యానికి దక్షిణ దిగ్భాగంలో ఉంచుకోవాలి నీ యొక్క వానర సైన్యంతో అంటున్నాడు. అలానే యాస్యాన్ని బలవద్యేహం, అలానే దుర్జయుడు అనేటువంటి మహావీరుణ్ణి, గంధమాదుని నుంచి మీరు ఎడం పక్కన ఉంచుకోవాలి. కుడి పక్కన ఒకళ్ళు, ఎడం పక్కన ఒకళ్ళు, ముందు పక్క ఈ గజుడు, గవాక్షుడు, గవయుడు, ఈ ముగ్గురు ఉంచోమంటున్నాడు. మరి రాముడి యొక్క స్థానం ఎక్కడ అంటే రాముడు ఏం చెప్తున్నాడు, యాస్యామి బలవద్యేహం బలోగమవిహర్షయన్ అధిరూహ్య హనుమంతం ఐరావతం ఈశ్వరం. నేను హనుమంతుడిని అధిరోహిస్తాను. అధిరోహించి ఎట్లా అయితే ఇంద్రుడిని, ఐరావతాన్ని అధిరోహించినటువంటి ఇంద్రుడు దేవతల యొక్క సైన్య మధ్యలో ఉంటాడో అట్లా నేను కూడా సైన్య మధ్యలో 4 పక్కలకి మధ్య పాయింట్లో ఉంటాను. నేను హనుమంతుని అధిరోహించి ఉంటాను అంటున్నాడు. ఈ అంగదున్నాడే లక్ష్మణుణ్ణి వీపు మీద కూర్చోబెట్టుకోవాలి. సుగ్రీవ నువ్వు నా వెంట ఉండాలంటున్నాడు. జంభవశ్చ సుషేణశ్చ వేగదర్శీ చ వానర వృక్షరాజో మహాసత్వ క్షిం రక్షంతు తే త్రయా. ఇక జాంబవంతుడు, అలానే సుషేణుడు,
వానరవీరుడైనటువంటి వేదదర్శి ఈ ముగ్గురు కూడా సైన్యానికి వెనక భాగంలో ఉంటారు. 4 పక్కల నలుగురు, మధ్యలో శ్రీరామచంద్రమూర్తి. ఇక బయలుదేరాలనుకున్నట్ట. ఎప్పుడైతే అట్లా బయలుదేరమన్నారో ఇక చూస్తున్నాడు. తమ్యాంతం అమ్యాస్మ మహతీ పరివాహిని దృప్ర ప్రమితా సర్వే సుగ్రీవేణాభిపాలిత. సుగ్రీవుడి యొక్క పరిపాలనలో ఆనందంతో ఆ వానరులందరూ మనకి విజయం తథ్యం. ఎందుకని విజయం తథ్యం? సుగ్రీవుడు రాజయ్య, మనకి ఇష్టడైనటువంటి సుగ్రీవుడు. రామకార్యం సిద్ధించబోతోంది. ఇక మనకు అడ్డెవరు అంటున్నాక ఒక్కొక్కడు ఎక్కుతున్నారు, దూకుతున్నారు, ఒక్కొక్కడు కొండలు పిండి కొడుతున్నట్ట, ఒక్కొక్కడు పోతూ పోతూ నాకేమిటని ఆ చెట్టు కొమ్మరెట్ట లాగా కింద పడేస్తున్నట్ట. ఎవరిష్టం వాడదు. ఆనందంతో ఉన్నారు, ఉత్సాహంతో ఉన్నారు. వాళ్ళందరూ యుద్ధం చేయాలి అని, నేను వాడిని చంపేస్తాను, వీడిని చంపేస్తాను ఒకడు చెప్తున్నట్ట. ఒకడు వాడిని అలా చెప్పేవాడిని ఒకడు పరిహసిస్తున్నట్ట, నవ్వుతున్నట్ట, ఏడ్చేవాళ్ళు అంటున్నట్ట. చూడరా నా బలాన్ని ఒకడు కొడుతున్నట్ట, ఒకడు కొట్టిన వాడిని పైకి లేపుతున్నట్ట. ఇట్లా వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ప్రతాపాలన్నింటినీ కూడా వాళ్ళ యొక్క లక్షణాలన్నీ కూడా చూపిస్తూ ముందుకు కదులుతూ ఉన్నారు. ఏవంతే హర్షాబ్దూలు గచ్చంతో బలదర్పిత అపశ్యంస్తే గిరిశ్రేష్ట స్వక్యం ధూమలతాయుషం అంటాడు. నిదానంగా ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే ప్రస్రవణగిరి దగ్గర నుంచి వీళ్ళు సఖ్యాద్రి పర్వతాల దగ్గర చేరారు. సఖ్యాద్రి పర్వత తాలూకు పాయింట్, ఫస్ట్ పాయింట్ ఇది. ఎండ్ పాయింట్ మహేంద్రగిరి అనేటువంటి మలయ పర్వతం అనేటువంటిది చివరి పాయింట్. వీళ్ళు ఎక్కారు. అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా ఒక మాట చెప్తున్నారట. ఎక్కడైనా రాముడు ఒక ఆజ్ఞ. మధ్యలో మనం వెళ్ళేదాకా అనేక రకాలైన పట్టణాలన్నీ కూడా కనపడతాయి, పల్లెలు, జనపదాలన్నీ కనపడతాయి. మన యొక్క మార్గం కేవలం సముద్ర తీరానికి వెళ్ళడం తప్ప ఇక్కడేదో బాగుందిరా కొంచెం 4 రోజులు అటు తిరిగి వద్దామంటే కుదరదు. మళ్ళీ పల్లె కనపడ్డా, పట్టణం కనపడ్డా మనదా ఇదే. ఎందుకంటే దక్షిణ వైపు ఒక ఆయన ఉన్నాడు, ఉత్తరం వైపు ఒక ఆయన ఉన్నాడు, తూర్పును కొంతమంది నడిపిస్తున్నారు, వెనక జామూతులు ఉన్నాడు. ఎవరెటు పోయినా అందరినీ మళ్ళీ అదిలించి గుంపులోకి చేర్చేటువంటి బాధ్యత వాళ్ళకున్నది. ఇది రామాజ్ఞ అంటున్నారు, జాగ్రత్త అంటున్నారు. కాబట్టి రామస్య శాసనం జ్ఞాత్వ భీమకోమస్య భీకవిత్. ఆయన శాసనం అనేది తెలిసిపోయింది అందరికి కూడా. ఎవ్వరు కదలలేదు. ఏ పట్టణం కనపడ్డా, పల్లె కనపడ్డా, ఏదైనా చిత్ర విచిత్రంగా కనపడ్డా పక్షులలో దూరారు కదా. అది వరకు ఒకసారి అడుగుతారు హనుమంతుడు వీళ్ళందరూ కలిసి, ఇది ఆకలి అవుతుంది, అటు గోదావరి ఏదో కనపడుతున్నాయి, పక్షులన్నీ కూడా తడిసి బయటకు వస్తున్నాయి, నీళ్లు ఉంటాయి అని అడుగుతున్నారు. అట్లా వెళ్ళడానికి లేదు, అందరూ ఒకే మార్గంలో క్రమశిక్షణతో వెళ్ళాలి అనుకున్నారు. అలా వెళ్తున్నారట. ఆ రామలక్ష్మణుడు మాత్రం ఈ సైన్యానికి మొత్తానికి మధ్యలో ఉండి నడిపిస్తున్నారు. తమంగతో రామ లక్ష్మణ శుభయాగిన వాచ పరిపూర్ణాస్థ స్మృతిమాన్ ప్రతిభానవాన్. వెంటనే లక్ష్మణుడు అంటున్నాడు. లక్ష్మణుడికి ఒక శక్తి ఉంది. ఏమయ్యా అంటే రాబోయే పరిణామాలన్నీ కూడా శుభశకునాలుగా ఆయన కనపడుతూ ఉంటాడు. వాడు అన్నయ్యతో చెప్తున్నాడు, అన్నయ్య నాకు అన్నీ కూడా శుభశకునాలన్నీ కనపడుతూ ఉన్నాయి. విమలేచ ప్రకాశేతే విశాఖే నిరపద్రువే నక్షత్ర వరమస్మాకం ఇక్ష్వాకున మహాత్మ. అన్నయ్య చూసావా ఆకాశంలోకి? సూర్యుడు నిర్మలంగా ఉన్నాడు. అంటే ఆకాశం అంతా మేఘావృతం కాకుండా సూర్యుడు యొక్క కాంతితో, ఆ కాంతి కూడా ఎట్లా ఉంది, ఎక్కువ వేడిగా లేదు, ఎక్కువ చల్లగా లేదు, సమానంగా ఉందట, నిర్మలంగా ఉన్నాడు. ఆ నక్షత్రాల యొక్క స్వరూప స్వభావాలను కూడా మనకి క్రూరులుగా కాకుండా విశాఖ నక్షత్రం యొక్క స్వభావము రాక్షసుడికి ఆపద హేతువుగా మనకు కనపడుతుంది అంటున్నట్ట. చూసి ఇవన్నీ కూడా చూసి రకరకాలుగా ఆయన కలిగినటువంటి శుభశకునాలన్నీ కూడా చెప్తూ ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? సఖ్యాద్రి నుంచి మలయ పర్వత సానులో వెళ్ళిపోయారు. అట్లా మరొకసారి అక్కడ చూశాడు. శలయేళ్ల రెండింటిని కూడా చూశారట. తతశిఖరమారూహ్య రామో దశరథాత్మజ కూర్మమీన సమాకీర్ణం అపశ్యత్ సలిలాకరం తే సఖ్యం సమతిక్రమ్య మలయించ మహాగిరి అచేదు రానుపూర్వేణ సముద్రం భీమనేశ్వరం అంటాడు. దిగారు హనుమంతుడు. ఇక్కడేనండి, ఇక్కడి నుంచే మనం సముద్రం మీద ప్రయాణం చేయాలి అనగానే ఆపండి. అక్కడ ఒక 6 పూటకు అక్కడ నివసించాలి అని ఉండాలి అని వాళ్ళ వ్యవస్థ. దానికోసం రాముడు గారు దిగారట. ఈ భీకరమైనటువంటి సముద్రాన్ని చూశారు. ఎక్కడెక్కడ మొసళ్ళు ఎగిరిపడుతున్నాయి, తిమింగళాలు ఎగిరిపడుతున్నాయి, పెద్ద పెద్ద చేపలు, పాములు, ఇన్ని ఉన్నటువంటి సముద్రాన్ని చూశాడు. చాలా ఇది గంభీరంగాను ఘోరంగాను కూడా ఉంది. దీన్ని దాటడం అనేది సామాన్యమైన విషయం కాదనుకుంటున్నాడు. ఈ సముద్రాన్ని దాటడం ఎట్లా అని మనస్సులో ఆలోచన ఉంది. ఎవరికి? రామచంద్రమూర్తి. అక్కడ దాకా బాగానే వచ్చాడు, అన్నీ చెప్పేశాడు. రామచంద్రమూర్తికి ఈ సముద్రం దాటడం ఎట్లా అని ఆలోచన వచ్చిందట. తదహేషే నివేశస్తు మంత్రి ప్రస్తూయతామితి ఏదేదం వానరబలం పరంపార మహాత్మ్యా.
ఈ సముద్రాన్ని ఇంతమంది వానలతో దాటం ఎట్లా అనేది ఓ సుగ్రీవ, హనుమంత, నీల, జాంబవంత మీరందరూ బాగా ఆలోచించి ఒక నిర్ణయం చెప్పండి అని అడుగుతున్నాడు. వీళ్ళందరూ కూడా ఆ పూటకు అక్కడ విడిది తీసుకున్నారు, అందరూ అక్కడ కూర్చున్నారు. ఆ కూర్చున్న వాళ్ళు కూడా ఎట్లా కూర్చున్నారని చెప్తున్నాడు. కోతులందరూ ఒక బ్యాచ్, కొండ ముచ్చులన్నీ ఒక బ్యాచ్, అట్లానే జాంబవంతుడు, వల్లూకాలన్నీ అంటే ఈ ఎలుగు వంటలన్నీ ఒక బ్యాచ్. ఈ ముగ్గురు మూడు కూర్చుని వేరువేరుగా కూర్చుని ఎవరికి వాళ్ళే ఏం చేయాలని నిర్ణయించుకుంటున్నాయట. ఈ మహాసాగరము, దాని యొక్క ప్రభావము, ఎగిసిపడుతున్నటువంటి తరంగాలు, ఆ యొక్క చంద్రుడి యొక్క కాంతిలో ఆ సముద్రం యొక్క తీరము ఇదంతా చూసి మహదానందపడిపోతున్నారు. ఎప్పుడు వచ్చారు వీళ్ళు పాపం సముద్రం దగ్గరికి, బీచ్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళిన వాళ్ళు కాదు. అందుకని ఆనందపడుతున్నారు. కొంతమంది వెళ్ళారు కానీ అందరూ వెళ్ళి ఉంటారు కదా, కాబట్టి ఆనందపడుతున్నాడు. అవన్నీ కూడా చూస్తున్నాడు. సాధు నీలేన విధివత్ స్వరక్షా సుసమాహిత సాగరస్యోత్తరే తీరే సాధుసేనా నివేశిత. అట్లా చూసి రామచంద్రమూర్తి మనస్సులో భయం కలిగింది. భయం అంటే సీతాదేవి పట్ల ఆయనకి బాధ కలుగుతుంది. ఏమిటయ్యా అంటే ఇందాక అనుకున్నాగా మనం ఒక్క నెలే సమయం ఇచ్చాడు. ఈ నెల సమయంలో నేను దాటగలుగుతానా, రావణుడితో యుద్ధం చేయగలుగుతానా, నా సీతాదేవికి ఉండేటువంటి బాధని తప్పించగలుగుతానా అని బాధపడుతున్నట్ట. ఆవిడ ఎప్పుడు హా నాగా అని నన్ను ఏడుస్తూ నన్నే తలుచుకున్నది. ఆ తలుచుకుంటేటువంటి విషయం నాకు తెలుస్తుంది. దక్షిణపు గాలి అంటారన్నమాట. ఆ గాలి ఏం జరుగుతుందట, సీతాదేవి మీద తోలి గాలి వీచి ఉత్తరంగా ప్రయాణం చేస్తూ రాముడు గారికి కదులుతుంది. నాకు తెలుస్తుంది సీతాదేవి యొక్క శ్వాస నిశ్వాసలు నాకు తెలుస్తున్నాయి అంటున్నాడు. ఆవిడ బాధ నాకు అర్థం అవుతుంది అంటున్నాడు. దానివల్ల ఆవిడ ఎంత బాధపడుతుందో ఆ బాధ నాకు కలుగుతుంది అంటున్నాడు రామచంద్రమూర్తి. అట్లా బాధపడుతున్నట్ట. ఇక వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ కూర్చోగానే అవతల పక్క ఇంతే వ్యవస్థ నడుస్తుంది. మళ్ళీ రాముడు ఎంత వ్యవస్థ ఇది ఇక్కడ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడో రావణాసురుడికి కూడా విషయం తెలిసిపోయింది. ఏమిటంటే లంకాదహనం జరిగింది, ఒక చిన్న మరకడ వచ్చి ఎంత పని చేయటవా అని అనుకుంటున్నట్టు ఆయన. లంకాయాంతు కృతం కర్మ ఘోరం దుష్ప్రాభ్యావహం రాక్షసేంద్రో హనుమత శుక్రేణేవ మహాత్మన. ఇంత పని చేశాడు, ఎవరో ఒక చిన్న వానరం ఇంత పని చేసిందని రావణుడు ఖిన్నుడయ్యాట. సిగ్గుతో తల ఉంచుకొని ఆ రాక్షసులందరితో ఇట్లా అంటున్నట్ట. దర్శితాచ ప్రవిష్టాచ లంకా దుష్పసహాపురి తేన వానరమాత్రేణ దృష్టా సీతే చ జానకి ప్రసాదో దర్శితస్కేత్ర ప్రవాహ రాక్షసాహత ఆవిరాచ పురీం లంక సర్వాహనుమత కృత. ఏమిటి, ఒక చిన్న వానరం ఈ లంకా పట్టణంలోకి ప్రవేశించడానికి అసాధ్యమైనటువంటి లంకా పట్టణంలోకి ప్రవేశించడమా, ఈ లంకా నగరాన్ని ధ్వంసం చేయటమా, జానకీదేవిని దర్శించడమా, ఆవిడతో మాట్లాడటమా, ఇక్కడ ఉండేటువంటి వృక్షాలను అశోకునికి ధ్వంసం చేయటమా, నన్ను నా కనపడి కూడా హనుమంతుడు అంటే నా యొక్క సమక్షంలో నిలిచి కూడా నాకు మాటలు చెప్పి నేను శిక్ష వేస్తే ఆ శిక్ష నుంచి తప్పించుకుని లంకా పట్టణాన్ని మొత్తాన్ని నాశనం చేయటమా, నేను ఇంకా ఇట్లా చేతులు కట్టుకొని కూర్చోవడమా అని రావణుడు అక్కడ ఉండేటువంటి మంత్రులు అంతలతో అంటున్నాడు. దుఃఖితుడైపోయాడు, అర్థమైపోయింది రావణుడికి. అమ్మో ఇది సామాన్యమైన వ్యవస్థ కాదంటాడు. కిం కరిష్యామి భద్రం వహ కిం వా యుక్తమనంతరం ఉచ్యత నస్సమర్థం యత్ కృతం చ సుకృతం భవేత్ అంటాడు. నేను నీ క్షేమం కోసం, నా క్షేమం ఆయనకు అర్థమైపోయింది. ఇదేదో నా చేతికి వచ్చిందనే విషయం అర్థమైపోయి ఇక్కడ ఏం చెప్తాడు, మీ క్షేమం కోసం నేనేం చేయాలో చెప్పండి అంటాడు. ఆయన క్షేమం కోసం ఆలోచించట్లేదు. ఇప్పుడు మీ క్షేమం కోసం ఏం చేయాలో మీరు చెప్పండి, మీకు ఏది మేలో నా మేలు నాకు అర్థమవుతుంది, మీకు ఏది మేలో ముఖ్య కర్తవ్యం ఏమిటో అది ఆలోచించి బాగా చెప్పమంటున్నాడు. ఎవరిని? మంత్రులనే చెప్పమంటున్నాడు. నాకేం సంబంధం లేదు, మీరు నాతో వచ్చి చస్తారా పారిపోతారా. ఆ మాట అడగకుండానే అడిగేశాడు రావణాసు. ఎందుకంటే ఆయనకి వాళ్ళంతా గొప్ప యోగులు, గొప్ప తపస్సంపన్నులు. వాళ్ళకి రేపేం జరగబోతుందో తెలుసు. వాళ్ళ శాప వృత్తాన్ని, పూర్వజన్మలో వాళ్ళు చేసినటువంటి పాపము, దానికి సంబంధించినటువంటి ఫలితము, జయ విజయులుగా వాళ్ళు ఆవిర్భవించడం అంతా వాళ్ళకి తెలుస్తుందిగా. ఈ రాక్షసులు మీ పరిస్థితి ఏంటో మీరు చూసుకోండి అని చెప్తారంట. ఆ చెప్పే మాట ముందు రాముడు ఇందాక 3 వాక్యాలు చెప్పాడు. నాయన
ఉత్తముడైనటువంటి పనివాడు ఎట్లా ఉంటాడు, మధ్యముడైనటువంటి పనివాడు ఎట్లా ఉంటాడు, అధముడైనటువంటి పనివాడు ఎట్లా ఉంటాడని హనుమంతుడిని కీర్తించాడు. ఈయన కూడా ఏం చేస్తున్నట్ట, ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఉత్తముడైన వాడు ఎలా ఉంటాడు, మధ్యముడైనటువంటి వాడు ఎలా ఉంటాడు, అధముడైనటువంటి వాడు ఎలా ఉంటాడని ఈయన చెప్తున్నట్ట. త్రివిధ పూషేలోకే ఉత్తమ అధమ మధ్యమ తేషాంతు సమావేతానాం గుణదోషో వదత్యతాం. ఏదైనా ఒక పని చేయవలసి వచ్చింది, పని చేయవలసినప్పుడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అంటాడు. నువ్వు పని చేయాలి అంటే ఆ పనిని మన పెద్దవాళ్ళు ఏ విధంగా చేశారు అనేది గ్రంథస్థం చేశారు. గ్రంథస్థం చేసి నాయన ఇది శాస్త్రం రా, దీని పద్ధతిలో మేము ఎంతో అనుభవంతో చేసాము, దీన్ని గ్రంథస్థం చేశాము, ఇది శాస్త్రంగా మీరు ప్రమాణంగా తీసుకోండి, తీసుకుని ఈ శాస్త్రాన్ని అనుసరించి మీరు పని చేయండి అని చెప్పి ఉన్నారు. కాబట్టి సరిగ్గా మనకి సలహా ఇచ్చేవాడు ఏం చేయాలట, ఏదైతే శాస్త్రముగా ఉన్నదో, ఏదైతే మానవాడికి కూడా శ్రేయస్సుని కలిగిస్తుందో ఆ కార్యాన్ని చేసేటప్పుడు శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని ఆ శాస్త్రాన్ని బంధుమిత్ర వర్గాలందరికీ కూడా చెప్పి నాయన ఇది శాస్త్రంలో ఉంది కాబట్టి ఈ పని చేసుకోవడం ఉత్తమం అని చెప్పేవాడు ప్రథముడు అంటున్నాడు. ఇక రెండో వాడు ఏంటి అంటే తను ఒకటి సంకల్పం చేసుకున్నాడు. సంకల్పం చేసి తను చెప్పవలసిన నలుగురికి చెప్పేశాడు, నేను ఈ పని చేసుకున్నానని. దైవాన్ని వేడుకుంటున్నాడు, ఓ స్వామి నేను ఈ పనిని నిర్ణయించుకున్నాను, ఈ పని అంతా అయ్యేంత వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయకండి అని నమస్కారం చేసుకుని పనిని ప్రారంభించాడు. వీడెవడో మధ్యం. మొదటి శాస్త్రాన్ని ఉన్నట్టు తీసేసుకున్నాడు. రెండో వాడు ఏం చేసుకున్నాడు, నా సంకల్పం కలిగింది పరమాత్మని నేను సహాయాన్ని వేడుకుంటున్నాడు అని మధ్యముడు. ఇక మూడో వాడు ఉన్నాడు, వీడేం చేస్తాడు, ఒంటరిగా కూడుకుంటాడు. తను చేసేది పక్కనాటికి కూడా తెలియదు. రహస్యం అంటారు, అదే అంటారే ఒకళ్ళు ఇంట్లో ఏదైనా భార్య దాచిపెడితే వస్తువు ఎక్కడ పెట్టిందో ఆమె మర్చిపోయిన రహస్యంగా చేస్తారు కొంతమంది. కాబట్టి వీడు కూడా ఏం చేస్తున్నట్ట, ప్రతిదీ రహస్యమే వీడి దగ్గర. ఏది నలుగురితో చెప్పుకోవడం, ఈ పని చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది, మీ సలహా ఏంటి, ఇవన్నీ ఏముండవు. ఇంకోటి ఏమిటి తెలుసా, దైవ సహాయం కూడా వీడిపోయింది. నా ఇష్టం నా పని అనే పద్ధతిలో చేసుకునేవాడు ఉంటాడు. వీడు అధముడు అంటాడు. ఈ మూడు విషయాలు మీరు ఆలోచించండి బాగా, మీరేం చెబితే అదే, నాకేమీ సంబంధం లేదు. ఒకటే చెప్పాడు, ఏమిటి, మీ ఇష్టం, నా బాగోదు నాకు తెలుసు, మీ సంగతి మీకేం చేయాలో చెప్పండి అంటున్నట్ట. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో మళ్ళీ అంటున్నాడు, ఈ వ్యక్తులు కూడా మూడు రకాలైనటువంటి పద్ధతుల్లో ఉంటారు. ఎవరు సలహా ఇచ్చేటువంటి వ్యక్తులు. ఒకటేమిటి, మంత్రాలోచనలో ఉత్తమ మధ్యమ అధమ అంటే చేసేటువంటి ప్రక్రియ. మంత్రాలోచనలు చేసేటువంటి ప్రక్రియ అంటే ఏంటి, ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవటప్పుడు ఆ నిర్ణయానికి కావాల్సిన ఇన్పుట్స్ అంటారు. వేటిని ఆధారంగా చేసుకుని నువ్వు ఆ నిర్ణయాన్ని తీసుకుంటున్నావు అంటే ఒకటేమిటి, శాస్త్ర దృష్టితో ఏకాభిప్రాయానికి వస్తారు. ఇందాక అన్నాడుగా, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని అందరూ కలిసి ఆ పని చేయాలి. శాస్త్ర దృష్టితో అంటే అమ్మ ఇది శాస్త్రం, ఈ పని ఈ రోజున ఇలా చేయాలి అని రాసి పెట్టుకుంటుంది. అట్లా చేసుకున్నా అంటే అందరూ అనుకుని అంతే శాస్త్రం అంటే పెద్దవాళ్ళు అట్లా చేస్తే అట్లా చేస్తే పోలేదా అనుకుని అందరూ కలిసి ఆ పని చేస్తారు. రెండో పద్ధతి ఏమిటి అంటే వేరు అభిప్రాయాలు కలిగి ఉన్న, నాకు అభిప్రాయం ఇంకొక ఆవిడకి ఇంకొక కానీ చేసే పని మంచి పని, సరే ఒకరి మీద పోదాం అనేవాడు రెండవ పద్ధతి. ఇలా కాకుండా ఎవడి నిర్ణయం వాడే, ఎవడి పని వాడే. వీడు మూడవ పద్ధతి వ్యవహారం అవుతున్నాడు. కాబట్టి ఈ ఏకాభిప్రాయం ఉండదు వాళ్ళలో. అందరూ టీం లాగానే కనపడతారు. ఎవడు లాగేది వాడు లాగుతుంటాడు, వాడి ముందు పోతుంటే వీడు వెనక్కి లాగుతుంటాడు, పక్కకు లాగుతుంటాడు, ఆ వాడికి ఏం తెలుసు అంటాడు. ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు నిర్ణయించుకోండి, పని చేయటం పని మీదే, నిర్ణయం మీదే. దాంట్లో ఉండే ఉత్తమ మధ్యమ అధమాల మూడింటి గురించి చెప్పేశాట రావణాసుడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆయన ఒకటే మాట అంటున్నాడు, తరిష్యతి చ సువ్యక్తం రాగం సాగరం సుఖం తరసా యుక్త రూపేణ సాంఖ్య సబలానుగా సముద్రం శోషయతి వీర్యేణ యత్కరోతి వహ. రాముడు సముద్రం దాటడం అనేది తథ్యం. రావణుడికి తెలుసు ఏమిటి 100 యోజనాల సముద్రం రాముడు దాటగలుగుతాడా అంటాడు సీతాదేవితో. ఇప్పుడు ఏమంటున్నాడు, రాముడు ఖచ్చితంగా సముద్రం దాటుతాడు. ఎంతమందితో, లక్షలాది వానరులతో అందరితో కూడా దాటడం తథ్యం. సేతువును నిర్మించి మన మీద యుద్ధానికి రావడం తథ్యం. కాబట్టి నిర్ణయం నీది అని
రావణాసురుడు నిర్ణయాన్ని వాళ్ళ మీద వదిలేసేట. ఇచ్చుత్వా రాక్షసేంద్రేణ రాక్షసాస్తే మహాబల ఊచు ప్రాంజలయ సర్వే రావణం రాక్షసేశ్వరం దిష్పత్రక్షం అవిజ్ఞాయ నీత్యవాక్య స్వరుద్ధయ అంటాడు. నిజంగా చెప్పాలంటే రావణాసుడి మాటలు వినగానే సహజంగా కలగవలసిన బుద్ధి ఏమిటి అంటే రాక్షసులతో ఒకటే మాటగా రావణ నువ్వు చేసిన తప్పేదైతే ఉందో సీతాదేవిని తీసుకురావడం అదే కదా. ఆవిడేమిటి వివాహిత, రాముని యొక్క భార్య. రాముని భార్యను రాముడు తీసుకువెళ్ళటానికి వస్తున్నాడు. అదే మనం మర్యాదగా అప్పచెప్పేస్తే మనకి యుద్ధ భయం లేదు కదా అని అందరూ కలిసి ఒక మాట అంటే రాముడి యొక్క నిర్ణయం వేరే ఉంది. కానీ ఈ రాక్షసుడు ఏమిటి అంటే వీళ్ళ బుద్ధి నీతి బాహుల్యం, అంటే నీతి లేదు. రాక్షసుల దగ్గర నీతి లేదు. అంతలంతలో 4-5 కనపడతారు నీతి కలిగిన వాళ్ళు. విభీషణుని ఇంకొక ఆయన రావణాసురుడి దగ్గరగా ఉండి సీతాదేవి చెప్తుంది, వాళ్ళు చెప్పినా వినలేదని చెప్పి చెప్తుంది. బుద్ధి లేదు. ఆ బుద్ధి కర్మానుసారం కదా, వాళ్ళు చేసే కర్మలను అనుసరించి వాళ్ళ బుద్ధి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మంచి బుద్ధి ఎట్లా వస్తుంది? ఇలాంటి సందర్భాల్లో బుద్ధి లేదు. ఇంకోటి ఏంటి, శత్రుపక్షం వాళ్ళ యొక్క బలాబలాలని వీళ్ళు తెలియకుండానే అగ్నిలో దూకినట్టుగా మెడలు దూకినట్టుగా పోయి పడతారు. అంటే వీళ్ళకి బలం ఉందని అప్పటి చెరువు గదలు పట్టుకొని యుద్ధం చేయడానికి రణకండూతి అంటారు, పోయి యుద్ధం చేద్దాం అంటాడు. కానీ బలాబలాల యొక్క ఇది వీళ్ళకి లేదు. కాబట్టి రాముడు పలికినటువంటి మాటలకి వీళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేదు. రాముడు చెప్పిన మాట ఏంటి, మీ ఇష్టం, నాకేం సంబంధం, మీ రక్షణ పరిస్థితి ఏమిటి అంటున్నాడు రాముడు. వీళ్ళు ఏమంటున్నారు, భలేవాడివే, ఇది యుద్ధం చేయలేమా, మన దగ్గర ఎన్ని పట్టికలు ఉన్నాయో చూడు, ఎన్ని బాణాలు ఉన్నాయో చూడు, ఎన్ని రథాలు ఉన్నాయో చూడు, ఎన్ని గజాలు ఉన్నాయో చూడు అని చెప్పి చెప్తున్నాడు. చూసి ఇంతెందుకు ఓ రావణ, మయేన దానవేంద్రేణ త్వద్భయాత్ సకమిచ్యత యుహితాతల భార్యార్థే దత్త రాక్షసముంగవ. నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, ఈ యుద్ధం యుద్ధం అనుకుంటున్నావు. నువ్వు ఒకప్పుడు దానవుడైనటువంటి మైడు మీద యుద్ధానికి వెళ్ళావు, గుర్తుందా? మేమందరం ఉన్నాము. వెళ్ళినప్పుడు దానవుడైనటువంటి మైడే నీ దెబ్బకు తట్టుకోలేక తన యొక్క కుమార్తె అయినటువంటి మండోదరిని నీకు ఇచ్చి పెళ్లి చేసుకుని నీతో సఖ్యతని ఏర్పాటు చేసుకున్నాడు. మరి అటువంటి నువ్వు ఇలా మమ్మల్ని అడగటమా అంటున్నాడు. అంటూ ఇంకా ఏం చెప్తున్నట్ట, మధుర్నామా మధుర అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడితో కూడా యుద్ధం చేసావు, గుర్తుందా నీకు? యుద్ధం చేస్తే ఎవరో తెలుసా, మధురుడు నీ యొక్క చెల్లెలు భర్తే, చెల్లెలు భర్తతో యుద్ధం చేశావు అంటున్నట్ట. ఎవరి చెల్లెలు భర్త అంటే కుంభీనస అనే ఆవిడ. ఆయన యొక్క భర్తతో నీ యుద్ధం చేసి కట్టడి చేసావు. నీ బావమరిదినే నువ్వు కట్టడి చేసావు, మీ బావగారు. నీకు గుర్తు లేదా అంటున్నాడు. అంత గొప్పవాడి నువ్వు ఇంకా నాగుల మీద యుద్ధం చేశావు. చేసి వాసుకి, తక్షకుడు, శంకుడు, జటి ఇలాంటి గొప్ప గొప్ప నాగులందరినీ నువ్వు నీ యొక్క అధీనంలో ఉంచుకున్నావు. అట్లానే అన్ని దిక్కుల్లా యుద్ధం చేసావు. ఇంద్రుడి మీదకి వెళ్ళావు, అగ్ని మీదకి వెళ్ళావు, వాయువు మీదకి వెళ్ళావు. ఇట్లా అన్ని దిక్కులా యుద్ధం చేసావు. వరుణ మీదకి వెళ్ళావు. ఎవరితో నువ్వు యుద్ధంలో గెలవలేదు? ఈ వానరుల్ని నరుల్ని చూసి నువ్వు భయపడుతున్నావా? తిష్టవా కిం మహారాజా శ్రమేణ తవ వానరం అయమేకో మహాబాహు ఇంద్రజిత్ క్షపయిష్యతి. ఎంతమంది మేమందరం అవసరం లేదు, నీ యొక్క కుమారుడైనటువంటి ఇంద్రజిత్ ఒక్కడు చాలు. ఇంద్రజిత్ యుద్ధానికి పంపిస్తే మొత్తం వానరుల్ని నరుల్ని మొత్తాన్ని చుట్టగొట్టి ఆ సముద్రంలో పడేసి చంపేస్తాడు. నువ్వేం భయపడద్దు, మన యుద్ధం చేసి తీరవలసింది అని చెప్పి చెప్తున్నట్ట. ఎప్పుడైతే అట్లా చెప్పి రావణ ప్రభుకి జయ అంటున్నారు, అంటే యుద్ధాన్ని కాంక్షిస్తున్నారు తప్ప యుద్ధం వద్దంటారు కదా. రేపటి రోజున అసలు ఇందులో ఉండేటువంటి గొప్ప గొప్ప రాక్షసులు ఉన్నారు. ప్రహస్తుడని, జంబుమాలి ఇలాంటి రాక్షసులందరూ కూడా, అట్లానే ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు, విభీషణుడు, వీళ్ళందరూ అసలు రావణాసుడికి ఒక్కొక్కడుగా ఏం చెప్పి అందరినీ కలిపి అడగటం వేరు, ఒక్కొక్కడిగా పిలిచి అడగటం వేరు. మీకు రామ పట్టాభిషేక ఘట్టంలో అది గుర్తొస్తుంది. దశరథుడు అందరినీ కలిపి అడుగుతాడు. మొట్టమొదటి కలిపి అడిగిన తర్వాత మళ్ళీ విడివిడిగా పిలిచి ఒక్కొక్కరిని కూడా నీ ఉద్దేశం ఏమిటంటావు, నీ ఉద్దేశం ఏమిటంటావు అందరినీ అడుగుతాడు. ఎందుకంటే ఎవరు ఒక్కళ్ళకి ఇబ్బంది అయినా కానీ రాజు యొక్క అంటే వాడు శత్రువు అయిపోతాడు రాజు. నేను చేసేటువంటి కార్యానికి ఏ ఒక్కడు విరుద్ధంగా ఉన్నా వాడేం చేస్తాడు, ఈ కార్యం జరగకూడదని మనస్సులో భావన చేసుకుంటాడు. అలాంటి భావన ఎందుకు రావాలి? అడిగేసి వాడికి కావాల్సింది ఏదో ఇచ్చేసేసి పని అన్నా చేసుకోవాలి. లేకపోతే నీ సంగతి ఏమిటో చెప్పరా, ఏం చేస్తే బాగుంటుందో నువ్వే చెప్పు అని అడిగితే చాలు కదా. అట్లా
ఈ రావణాసురుడు కూడా ఒక్కొక్కరిని పిలుస్తాడు. రేపటి రోజున ప్రహస్తుడు వస్తాడు, విభీషణుడు వస్తాడు, ఇంద్రజిత్తు చెప్తాడు. అట్లనే కుంభకర్ణుడు కూడా ఫస్ట్ అన్నయ్య ఎందుకు వచ్చిన గోలా అంటాడు. కుంభకర్ణుడు కూడా వద్దొద్దు సీతాదేవిని ఇచ్చేసేసి, ఆవిడ కోసం ఇంత అవసరం మనకి ఈ టెన్షన్ అంతా, ఇచ్చేసి అంటాడన్నమాట. చేసిన ఆ మాట అన్నా కానీ రావణుడు విడని, సరే అయితే నేను నీ తరపున యుద్ధం చేస్తాను, నీకేం భయం లేదని అభయం ఇస్తాడు రావణాసుడికి. ఎవరో కుంభకర్ణుడు. కాబట్టి అలాంటివన్నీ కూడా యుద్ధ సంఘటనలు, ఎటువంటి ఘటనలన్నీ జరిగినాయనేది రేపటి రోజు చెప్పుకుందాం. అప్పటిదాకా సెలవు తీసుకుందాం. హరి ఓం తత్సత్. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.